వల్లభనేని వంశీ అరెస్ట్ అన్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్ బుక్లో కీలక అధ్యాయం. ఎందుకంటే లోకేష్ చంద్రబాబులకు కూడా తీవ్రమైనటువంటి కోపం ఉన్నది వంశీ మీద. తెలుగుదేశం పార్టీలోనే ఒకప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేసి ఓటమి పాలే విజయవాడ, అలాగే గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత తను పార్టీ మారడం అన్నటువంటిది ఒకటి, అది పెద్ద కక్ష ఫీలింగ్ ఉండదు. కానీ మధ్యలో వైసీపీని సంతృప్తిపరచడం కోసం తెలుగుదేశాన్ని విమర్శించవచ్చు, కానీ తమ కుటుంబాన్ని టార్గెట్ చేశాడన్నటువంటి కోపం చంద్రబాబు అభిమానులకి, లోకేష్ అభిమానులకి, తెలుగుదేశం వీరాభిమానులకి ఆ రోజు నుండి రగులుతూ ఉన్నటువంటిది వంశీ మీద. ఎందుకని అంటే అంతకుముందు నేనే ప్రస్తావించా, ఏది అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినటువంటిది. అప్పుడు ఎవరో అంబటి రాంబాబు మాట్లాడారని, అంబటి రాంబాబు డైరెక్ట్గా అనలా, వెనకాల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడితే దాన్ని ఇతను అవునని చెప్పాడు అన్నటువంటిది. అదే సందర్భంలో అది తప్పని మనం మాట్లాడాం ఆ రోజున. ఈ వ్యవహారానికి మూలం ఎక్కడ అంటే అంతకుముందు వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి మాట అన్నది. ఏదైతే ఆ వ్యాఖ్యలు ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అసందర్భంగా కూడా ఉంటుంది. ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యల నుంచి కూడా దారుణమైనటువంటి కోపం ఉంది. అది సరిగ్గా తీర్చలేకపోతున్నారు లోకేష్ చంద్రబాబు అన్నటువంటి కోపం కేడర్లో కూడా ఉంది. ఎప్పుడైతే అదే వంశీ తన మీద పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసుని క్లోజ్ చేయించుకున్నటువంటి ప్రయత్నం చేయటం, ఎవరైతే ఆ కంప్లైంట్ పెట్టినటువంటి సత్యవర్ధనే వెళ్ళి విత్డ్రా చేసుకోవడంతో వీళ్ళందరూ ఒక్కసారిగా లోకేష్ మీద ప్రెషర్ పెట్టేశారు. ఏంటిది అతని చేతిలో ఉందా, ప్రభుత్వం మన చేతుల్లో ఉందా అన్నట్టు. వెంటనే వితిన్ 24 hours కథ మారింది. అదే వంశీ అరెస్ట్. అదే సత్యవర్ధన్ ఎవరైతే కేసు విత్డ్రా చేసుకుంటూ కోర్టులోనే అఫిడవిట్ ఇచ్చాడో, అతని తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తన కొడుకుని కిడ్నాప్ చేసి ఇట్లాంటి అఫిడవిట్ ఇప్పించారన్నటువంటి రివర్స్ కేసు ఆధారంగా అందులో ఎస్సీ ఎస్టీ కేసు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం అన్నటువంటి. దీంతో తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అట్లాగే ఆనాడు వంశీ మాటల్ని బేస్ చేసుకుని లోకేష్ కరెక్ట్ పని చేశారు అన్నటువంటిది ప్రశంసిస్తున్నారు. అదే సందర్భంలో వంశీకి ఇక ఇప్పట్లో వదిలిపెట్టరు అన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి.